ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అట్ ఇన్ తెలుగు. సో ఇంకొద్ది రోజుల్లో మనకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అయితే ఎవరైతే కొత్తగా వెళ్లే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎగ్జామ్ ఎలా ఉంటుందో అని చెప్పేసి తెలియదు అన్నమాట. మీ అందరి కోసం అయితే ఒక డెమో టెస్ట్ అయితే నేను చేస్తున్నాను. ఇది సేమ్ టు సేమ్ ఇలానే ఉంటుంది మీకు ఎగ్జామ్ లో కూడా. నేను ఎగ్జామ్ కు మీరు వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎట్లా ఉంటుంది, మీరు ఏ సబ్జెక్ట్ ని ఫస్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రతి విషయాలు నేను చెప్తాను. సో వీడియోని జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మీరు సెంటర్కి వెళ్ళిపోగానే మీకు బయోమెట్రిక్ ఉంటుంది. బయోమెట్రిక్ కంప్లీట్ చేయగానే మీకు ఒక సీట్ అలర్ట్ చేసేస్తారు, అంటే ఒక సిస్టమ్ని మీకు అలర్ట్ చేసేస్తారు. వెళ్ళి మీరు ఆ సిస్టమ్ ముందర కూర్చోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఆల్రెడీ ఒక గంట లేదా హాఫ్ అన్ అవర్ ముందు అయితే మీరు టెస్ట్ సెంటర్కి అయితే పోతారు, లోపల కూర్చుంటారు కదా. మీకు సీట్ అలర్ట్ ఇచ్చేసిన తర్వాత కూడా కొద్దిసేపు అయితే మీరు అలానే కూర్చోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ టైం స్టార్ట్ అయిన తర్వాత మీకు ఈ రకంగా ఫస్ట్ డిస్ప్లే అయితే ఓపెన్ అవుతుంది. వాళ్ళు చెప్తారు, మీకు అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు. ఫస్ట్ మీకు ఈ రకం అయితే ఓపెన్ అవుతుంది. గమనించండి, ఎగ్జామ్ మనకు సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మీరు కంప్యూటర్ ముందర కూర్చొని ఎగ్జామ్ రాయడం అయితే ఉంటుంది. మీకు మౌస్ ఉంటుంది కదా, మౌస్ ద్వారానే మొత్తం ఆపరేట్ చేయడం అయితే ఉంటుంది. సో ఫస్ట్ మీకు ఈ రకంగా అయితే ఉంటుంది. సో ఇది ఎవరైతే ఫస్ట్ టైం రాయబోయే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. మీరు గతంలో ఎగ్జామ్ రాస్తున్నట్లయితే మీకు ఈ వీడియో ఎలాంటి యూజ్ అయితే ఉండదు. అయినా కూడా తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మీకు ఈ రకంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే అన్నీ ఉంటాయి. ఇక్కడ రెడ్ కలర్ ఉంటాయింది, గ్రీన్ కలర్ ఉంటాయింది, ఈ రకంగా ఉంటాయింది అని చెప్పేసి, వైట్ కలర్ ఉంటే ఏంటి అని చెప్పేసి ఇవన్నీ చెప్తుంది. ఇవన్నీ గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను. సో ఈ రకంగా మీరు కొంచెం కిందికి వెళ్ళారంటే దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. తర్వాత మీకు ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేయమంటుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. మీకు డ్యూరేషన్ వచ్చేసి 60 minutes ఉంటుంది. టోటల్ గా మార్క్స్ వచ్చేసి 160 అని చెప్పేసి కనిపిస్తుంది. అదేవిధంగా మొత్తంగా టెస్ట్ కి సంబంధించి 4 సెక్షన్స్ ఉంటాయి. మొత్తం 80 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే అర్థమెటిక్ నుంచి 20 క్వశ్చన్లు, రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్లు, జిఎస్ నుంచి 20, అదేవిధంగా ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్లు. టోటల్ గా చూసుకుంటే 80 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే మీకు చెప్తుంది. అదేవిధంగా ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పేసి అన్ని విషయాలు అయితే మీకు ఇక్కడ చెప్తుంది. మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీకు ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీరు ఎగ్జామ్ ని మీరు ఏ లాంగ్వేజ్ లో కావాలనుకుంటున్నారో అదే ఆప్షన్ అయితే మీకు ఇక్కడ ఉంటుంది అనమాట. అది ఇక్కడ క్లిక్ చేయగానే మీరు ఎగ్జామ్ ని ఏ లాంగ్వేజ్ లో రాయాలనుకుంటున్నారు అని చెప్పేసి ఉంటుంది. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. తెలుగు అంటే కనుక ఇక్కడ తెలుగు అని చెప్పేసి ఉంటుంది. తెలుగు అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది. బాక్స్ లో టిక్ మార్క్ పెట్టేసి మీరు లాగిన్ మీద ఐఎమ్ రెడీ మీద క్లిక్ చేయాలి. రెడీ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా టెస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మీకు చెప్తారు. సో మాక్సిమం టెస్ట్ వచ్చేసి మీకు ఈ రకంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ పైన చూసుకోండి, సెక్షన్స్ అనమాట. ముఖ్యం, ఇది చాలా ముఖ్యము. మీరు ఫస్ట్ ఏ సబ్జెక్ట్ ని రాస్తున్నారని చెప్పేసి చూసుకోండి. దీని పక్కన చూసుకున్నట్టయితే జనరల్ ఇంటెలిజెంట్ రీజనింగ్ అని చెప్పేసి ఉంది. దాని పక్కన చూసుకున్నట్టయితే ఇది మనకు జిఎస్ కు సంబంధించింది, అంటే జీకేకి సంబంధించింది. అదేవిధంగా దాని పక్కన చూసుకున్నట్టయితే అర్థమెటిక్ ఉంది. ఈ అర్థమెటిక్ అయిపోయిన తర్వాత దీని పక్కన చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ ఉంది అనమాట. ఇంగ్లీషు లేదా హిందీ ఎవరికి అవసరం ఉంటే దాన్ని, మనకు ఆల్రెడీ అక్కడ ఇంగ్లీష్ అని చెప్పేసి మీకు చూపిస్తుంది. ఏం టెన్షన్ తీసుకోకండి. ఈ రకంగా మీరు ఫస్ట్ దేని రాయాలనుకుంటే దాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసేసుకొని మీరు ఎగ్జామ్ అయితే చాలా చాలా జాగ్రత్తగా రాయండి. ఒకవేళ మీకు సెలెక్ట్ అయితే ఇక్కడ నేను ఫస్ట్ ఎలా ఉంటుంది అంటే, నేను రీజనింగ్ కాకుండా జిఎస్ని ఫస్ట్ పెడతా అంటే ఇక్కడ జిఎస్ మీద క్లిక్ చేయొచ్చు, లేదా అర్థమెటిక్ మీద క్లిక్ చేయొచ్చు, లేదా ఇంగ్లీష్ మీద క్లిక్ చేయొచ్చు. ఇట్లా మీరు దేన్ని ఫస్ట్ పెట్టాలనుకుంటే దాని మీద క్లిక్ చేసి పట్టా దాన్ని కంప్లీట్ అయితే చేసుకోండి. ఈ రకంగా ఏదో ఒకటి ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు అది సెలెక్ట్ అయితేనే, కొన్ని సందర్భాల్లో సెలెక్ట్ కాకపోవచ్చు, దాని గురించి నాకు క్లారిటీగా తెలియదు. ఒకవేళ మీరు సిస్టమ్ మీదకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ సెలెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదు అనుకుంటే కనుక మీకు ఏదైతే ఇస్తారో అక్కడ మొత్తం 20 క్వశ్చన్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ సెక్షన్కి అయితే మీకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అది అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, అది మీరు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మీకు ఉంటుంది. అదేవిధంగా పైన మీకు టైం కూడా చూపిస్తుంది, కౌంట్ డౌన్ కూడా మీకు మొత్తం చూపిస్తుంది. అదేవిధంగా ఇది ఒకటైతే జాగ్రత్తగా చూసుకోండి, ఓకే. సో టోటల్గా చూసుకుంటే మీకు ఇక్కడ క్వశ్చన్లు, ఒక క్వశ్చన్ నుంచి మొత్తంగా 20 క్వశ్చన్ల దాకా మీకు ఇక్కడ సైడ్లో చూపిస్తుంది. అదేవిధంగా ఒక క్వశ్చన్కి ఫర్ ఎగ్జాంపుల్ మనం పెడదాము, చూద్దాం. ఒక క్వశ్చన్ అనుకోండి, క్వశ్చన్ చదివిన తర్వాత మీరు, ఓకేనా, ఈ క్వశ్చన్ మొత్తం జాగ్రత్తగా చదివిన తర్వాత దీనికి ఆప్షన్ ఏదో మీకు మౌస్ ఉంటుంది కదా, మౌస్ తోటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాలి. వీటిని ఏదైతే దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏదో ఒక బి అనుకుందాం. బి మీద క్లిక్ చేసిన తర్వాత కింద మీకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, ఈ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. మీకు అక్కడ సిస్టమ్ మీద వాళ్ళు చెప్తారు. ఈ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ గ్రీన్ కలర్లో వచ్చింది. గ్రీన్ కలర్లో అంటే ఏంది, ఆన్సర్డ్, ఓకేనా, ఆన్సర్ చేశారు అని అర్థం అన్నమాట, ఓకే. అదేవిధంగా
ఈ క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్కి ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిండ్రు. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ 2వ నెంబర్ చూడండి, మళ్ళీ ఇక్కడ ఆన్సర్డ్. మరొక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఆన్సర్డ్. ఇట్లా మీరు మొత్తం క్వశ్చన్ చదివిన తర్వాత అన్ని మీకు ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే అవి మొత్తంగా మీకు కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. 20 క్వశ్చన్స్ కంప్లీట్ కాగానే మళ్ళీ ఆటోమేటిక్లీ ఇక్కడ వేరే సెక్షన్కి అయితే వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ మీరు క్వశ్చన్ పెట్టేటప్పుడు ఈ క్వశ్చన్కి ఆప్షన్ అవునో కాదో అని చెప్పేసి మీకు డౌట్ ఉందా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4వ క్వశ్చన్ ఉంది, దీనికి మీకు డౌట్ ఉంటే దీని తర్వాత మీరు మళ్ళీ చెక్ చేసుకోవాలనుకుంటే కనుక అక్కడ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మార్క్ రివ్యూ అని చెప్పేసి మీకు ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, ఈ మార్క్ రివ్యూ మీద క్లిక్ చేయండి. ఈ మార్క్ రివ్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ 4వ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇక్కడ ఈ మార్క్ అయితే వచ్చింది, ఇక్కడ మార్క్డ్ అండ్ ఆన్సర్డ్ అని చెప్పేసి ఉంది. దీని అర్థం ఏంటి అంటే మీకు ఎగ్జామ్ మొత్తం అయిపోయిన తర్వాత 20 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు ఆ క్వశ్చన్ కరెక్ట్గా గుర్తుకొస్తే కనుక, ఆన్సర్ గుర్తుకొస్తే కనుక మళ్ళీ మీరు ఇక్కడ 4వ క్వశ్చన్ మీద క్లిక్ చేసేసి దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకొని అప్పుడు మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో అప్పుడు ఒకవేళ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే కనుక అప్పుడు మీకు ఆటోమేటిక్లీ అది క్లియర్గా అయిపోతుంది, అంటే అప్పుడు మళ్ళీ ఆన్సర్ కిందకి అయితే వచ్చేస్తుంది. లేదు నేను దాన్ని మర్చిపోయాను అలానే ఉంచేసాను అన్న కూడా ఇబ్బంది ఏం లేదు, ఆటోమేటిక్లీ అది ఆన్సర్ కిందకి కన్సిడర్ అయితే చేసేసుకుంటుంది అనమాట. ఒకవేళ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలియదు, సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిండ్రు. అదేవిధంగా ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలియదు, సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిండ్రు. అప్పుడు ఇక్కడ చూసుకున్నట్టు ఏమవుతుంది, ఇక్కడ నాట్ ఆన్సర్డ్, ఇదంతా నాట్ ఆన్సర్డ్ అన్నమాట. ఇక్కడ రెడ్ కలర్లో వచ్చింది, దాని అర్థం ఏంటి అంటే నాట్ ఆన్సర్డ్ అని చెప్పేసి వీటి అర్థం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు వీటి అర్థము. సో నేనేం చెప్తున్నా అంటే మీకు క్వశ్చన్కి ఖచ్చితంగా ఆన్సర్ తెలిస్తేనే మీరు పెట్టండి, తెలియకపోతే పెట్టకండి, ఓకేనా. ఒకవేళ ఇక్కడ 20 క్వశ్చన్స్ దాకా కంప్లీట్ అయిపోయింది, ఈ 20 క్వశ్చన్స్ కూడా మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్లీ అది వేరే దానికైతే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంది జిఎస్ కిందకైతే వెళ్ళిపోయింది. సో మళ్ళీ చూసుకున్నట్టు వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని చదివేసి ఆప్షన్ ఏదోనో దాన్ని సెలెక్ట్ అయితే చేసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్కి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఇలానే అన్ని కూడా ఇలానే సింపుల్గా వెళ్ళిపోండి. ఇట్లా మీరు ఈ యొక్క 4 సెక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 4 సెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది, సబ్మిట్ టెస్ట్ అని చెప్పేసి ఈ సబ్మిట్ టెస్ట్ మీద క్లిక్ అయితే చేయాలి, ఈ సబ్మిట్ టెస్ట్ మీద. సో మీరు ఇక్కడ క్లిక్ చేయని ఆటోమేటిక్లీ మీరు ఇప్పటివరకు రాసినటువంటి ఎగ్జామ్ మొత్తం సబ్మిట్ అయిపోతుంది. ఇట్లా ఇక్కడ మీకు కనిపిస్తుంది మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ఎన్ని ఆన్సర్ చేసిండ్రు, ఎన్ని ఆన్సర్ చేయలేరు, ఎన్ని రివ్యూ పెట్టుకున్నారు, ఎన్ని విజిట్ చేయలేరు, ఇట్లా సబ్జెక్ట్ వైజ్ మీకు మొత్తం కనిపిస్తుంది. చూసుకొని లాస్ట్లో సబ్మిట్ ఉంటుంది, సబ్మిట్ చేశారు అంటే మీకు ఆల్మోస్ట్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు లెక్క. సో మీకు అక్కడనే అయిపోతుంది, అంటే టైం దగ్గర పడ్డకపోతే వాళ్ళు మీకు చెప్తారు కూడా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఇలా టెస్ట్ని రాసే ప్రయత్నం అయితే చేయండి. మొత్తం మీకు మౌస్ తోటే ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. చాలా చాలా సింపులే, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సింపుల్గా మీరైతే ఈ యొక్క టెస్ట్ని అయితే రాయొచ్చు. ఈ రకంగా అయితే ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మొదటిసారి అప్లై చేసి ఉంటే కనుక వాళ్ళకి వీడియోని షేర్ అయితే చేయండి, మీకు ఎంతో కొంత ఇది హెల్ప్ అయితే అవుతుంది. అదేవిధంగా మీకు ఏ తేదీ నాడు ఎగ్జామ్ ఉందో కంపల్సరీ కింద కామెంట్ అయితే చేయండి. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు అప్డేట్ ఇస్తానే ఉన్నాను. అదేవిధంగా మీరు ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. వాటికి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.